వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. నేను దేవేంద్ర సార్ని, కరెంట్ అఫైర్స్ జీకే ఫ్యాకల్టీ. మన హర్షిత ఇన్స్టిట్యూషన్ విజయవాడలో ఆన్లైన్ క్లాసుల ద్వారా ఈ 2020-21 కరెంట్ అఫైర్స్ మరియు జీకేని బోధిస్తాను. మొత్తం 2020 సంవత్సరం జనవరి నుంచి రాబోయే 2021 వరకు అన్ని అంశాలను ఒక పద్ధతిగా ఒకటి ఆర్డర్లో చాలా చక్కగా ఇమేజినేషన్స్ ఇస్తూ వివరణాత్మకంగా విద్యార్థులు నోట్స్ రాసుకునే పద్ధతిలో ఈ బోధన ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు ఇప్పుడు టైం వచ్చింది. రేపు 2021 సంవత్సరం అనేక పోటీ పరీక్షలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఏపీ మరియు తెలంగాణలో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. ఏపీలో ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలు, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ సుమారు 6,500 పోస్టులకు నోటిఫికేషన్ ఉంటుందని రాష్ట్ర హోంశాఖ, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పేర్కోవడం జరిగింది. వీటితో పాటుగా 2021లో డిఎస్సి, మెగా డిఎస్సి కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామంటున్నారు. వీటితో పాటుగా ఏపీఎస్సి అలాగే టీసీపీఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగాలు, తెలంగాణలో మున్సిపాలిటీ ఉద్యోగాలు, అలాగే ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ జీకే అనేది చాలా నీడ్ అండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని కూడా రేపు 2021 నుంచి ప్లాన్ ఉందండి. వీటన్నిటికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ జీకే చాలా కీలకమైన రోలు. వీటన్నిటినీ కూడా చక్కగా మీకు వివరణాత్మకంగా మంచి నోట్స్ రాసే పద్ధతిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, అందరూ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. హర్షిత ఇన్స్టిట్యూషన్ ఒక మంచి ప్లాట్ఫారం విద్యార్థులకి అందిస్తున్నది. ఈ హర్షిత ఇన్స్టిట్యూషన్ విజయవాడలో ఈ ఇన్స్టిట్యూషన్ ఉంది. మీరు దీన్ని చక్కగా వినియోగించుకుంటే ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు కూడా ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. కరోనా ఔషధ పరీక్షలకు మూడో దశ ప్రయోగాలకు సిద్ధమవుతున్నాం. కరోనా వైరస్ నియంత్రణ ఔషధ తయారీలో గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్ కీలకమైన దశలో చేరుకుంది. యాంటీవైరల్ టాబ్లెట్ సిస్టమ్ ని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కి అనుమతి ఇవ్వమని DCGIకి కోరింది. DCGI అంటే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. భారత ఔషధ నియంత్రణ మండలి వాళ్ళు ఈ దేశంలో ఎటువంటి వ్యాక్సిన్స్ అయినా, ఎటువంటి ఔషధాలైనా, ఎటువంటి టాబ్లెట్లైనా మార్కెటింగ్ చేయాలన్నా లేకపోతే ఉత్పత్తి చేయాలన్నా అనుమతి తీసుకోవాలి. వాళ్ళు గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్ వాళ్ళు యాంటీవైరల్ టాబ్లెట్ ని తీసుకొని వస్తాము, మాకు మూడో దశ క్లినికల్ కి అనుమతులు ఇమ్మని DCGIకి అనుమతిని కోరింది. అనుమతి ఇచ్చారు. దేశంలో 10 ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు ఈ వ్యాక్సిన్ ను టాబ్లెట్ తయారీలో కృషి చేస్తున్నాయి. ఈ 2020 జూలై, ఆగస్టు కల్లా క్లినికల్ ఫలితాలు వస్తాయని ఆనాడే ఏప్రిల్, మే నెలలోనే చెప్పడం జరిగింది. ముఖ్యంగా క్లినికల్ దశలో 150 మందిపై పరిశోధనలు చేస్తామని, ఆ తర్వాత 1:1 నిష్పత్తిలో పరిశోధనలు ఉంటాయని, చికిత్స వ్యవధి 14 రోజులు పెడతామని, అధ్యయన వ్యవస్థ గరిష్టంగా 28 రోజులు ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. జపాన్ బృందం ఫ్యూజో ఫిల్మ్ కార్పొరేషన్ అనుబంధ కంపెనీ అయినటువంటి ఫార్మా కంపెనీ ఫ్యూజో ఫిల్మ్ తోయుబా కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు అవగాన్ అనే మందును
అవగాహన మందును తీసుకుని వచ్చారు. అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 14 రోజుల పాటు మొదటి డోస్ ఇస్తారు. 14 రోజులు పాటు మొదటి డోస్ ఇస్తారు. 14 రోజులు పర్యవేక్షణలో పెడతారు. ఆ తర్వాత మరో డోసు 28 రోజుల తర్వాత ఇస్తారు. అది సత్ఫలితాలు వస్తే ఆ ప్రయోగం సక్సెస్ అయ్యిందని ఇందులో నిజ నిర్ధారణ జరిగింది. గబ్బిలాల మీద కరోనా ఎటువంటి ప్రభావం చూపలేదని యుఎస్ఏఎస్కే సంస్థ పేర్కొంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ శాండ్విచ్ అధ్యయనం చేసింది. కరోనా వైరస్ గబ్బిలాలపై ఎటువంటి ప్రభావం లేదని కెనడా అధ్యయనంలో తేలింది. గుర్తుపెట్టుకోండి, గబ్బిలాలకు కరోనా వైరస్ సోకదు. అందులో మనం గుర్తుపెట్టుకోవాలి. వైరస్లను అంతం చేసే కోటింగ్ అనేది వెలుగులోకి వచ్చిందండి. మొట్టమొదట పీపీఏ కిట్లు నేను ఇందాక చెప్పాను. పీపీఏ కిట్లు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్ ఉంది. అది వైద్య సిబ్బంది, వైద్యులు, ఇతరులు వేసుకుంటారు, రోగి నుండి వ్యాధి లక్షణాలు రాకుండా. అది దాంట్లో ఉన్న పెద్ద మైనస్ మొదట్లో ఈ పీపీఏ కిట్లు ఒకసారి వేసుకున్నాక మళ్ళీ రెండోసారి వేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అనుమానం ఆ పీపీఏ కిట్ మీద పైన బ్యాక్టీరియాలు, వైరస్లు, దుమ్ము, ధూళి, మురికి చేరిపోయిందని. పీపీఏ కిట్లు కొరత ఎక్కువగా ఉంది. అటువంటి సమయంలో వాడిన పీపీఏ కిట్లనే వాడుకోవడం కోసము, పీపీఏ కిట్లను శుభ్రం చేయడం కోసమని కొత్త సిస్టమ్ తెచ్చారు. కోటింగ్ అభివృద్ధిని తీసుకొని వచ్చారు. అమెరికాలోని పీటర్స్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ యొక్క కోటింగ్ అభివృద్ధి తీసుకుని వచ్చారు. పీపీఏ కిట్లను శుభ్రం చేస్తుంది. పీపీఏ కిట్లను దానివల్ల వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతరులు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడిన పీపీఏ కిట్లు వాడుకోవచ్చు. దీనివల్ల పీపీఏ కిట్లు కొరత ఉండదు. పీపీఏ కిట్లు ఉత్పత్తి చేయాలన్న ఆతృత లేదు. కోటింగ్ సహాయంతోనే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం తెలుసుకున్న పాయింట్ ఏంటంటే, కరోనా పేషెంట్ నుండి సాధారణ వ్యక్తిని కాపాడుకోవడానికి ఉపయోగించే పీపీఏ కిట్లకు శుభ్రం చేయడానికి కోటింగ్ విధానాన్ని అభివృద్ధి చేసిన దేశం ఏది అంటే యుఎస్ఏ. ఆ యుఎస్ఏ చెందిన పీటర్స్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం జరిగింది. దీనివల్ల మాస్కులు, గ్లోజులు, ఇతర పరికరాలు అన్నీ కూడా మనం చక్కగా కోటింగ్ సహాయంతో శుభ్రం చేసుకునే విధానం ఉంది. కరోనా పోరుపై రోబోటిక్ శుద్ధి చేసే యంత్రం. కరోనాను ఎదుర్కోవడం కోసం రోబోటిక్ శుద్ధి యంత్రాన్ని తెచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రివాక్సా ఫార్మా కంపెనీ ఒక అద్భుతమైనటువంటి రోబోటిక్ యంత్రాన్ని, శుద్ధి చేసే యంత్రాన్ని తెచ్చింది. ఈ యంత్రం ఏంటంటే బ్యాక్టీరియా, వైరస్లోని డిఎన్ఏ నాశనం చేసి అది నేలలోంచి కిరణాలను ప్రసరిస్తుంది. దీనివలన ఐసీయూలో పడకల మీద పడుకున్నటువంటి పేషెంట్లకు నుంచి సాధారణ వ్యక్తులకు ఈ వైరస్ అనేది సోకదు. మొత్తం పరికరంతోనే, యంత్రంతోనే బ్యాక్టీరియాల వైరస్ చేసే విధానాన్ని తీసుకుని వచ్చారు. ఇది మన హైదరాబాద్లోనే తయారు చేశారు. హైదరాబాద్లో. అది ఇంకో మాట, కరోనా ఎక్కువగా మొబైల్స్ ద్వారా వస్తుందని రాయ్పూర్కి చెందినటువంటి ఎయిమ్స్ వైద్యులు హెచ్చరించారు. కరోనా మొబైల్ వల్లే ఎక్కువ వస్తుందని, మొబైల్ ఫోన్లతో కరోనా వైరస్ ముప్పు అధికమని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఆసుపత్రుల్లో మొబైల్ ఫోన్ వాడటం నియంత్రించాలని వీళ్ళు సూచించారు. ఎందుకంటే ఎవరు వాడుతున్నారో తెలియదు, ఏ విధంగా వెళ్తున్నారో తెలియదు, దానివల్ల వ్యక్తిపై ప్రభావం పడుతుందని రాయ్పూర్ వైద్యులు అప్పుడు ప్రారంభంలో చెప్పడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ విజయవంతమైందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పేర్కొంది. ఆక్స్ఫర్డ్ వాళ్ళు, లండన్లో ఉన్న ఆక్స్ఫర్డ్, బ్రిటన్ బృందం,
వాళ్ళు తయారు చేసింది ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్. ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్. అందులో భాగంగా ఆ వ్యాక్సిన్ ని 6 కరోనా బాధిత కోతుల మీద ఉపయోగించారు. మొట్టమొదటి కోతుల మీద. ఆ కోతులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అలాగే ఎటువంటి దుష్ఫలితాలు రాలేదు. చక్కగా కోతులు బాగున్నాయి. ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, లేకపోతే శరీరంలో వేరే వేరే డిసీజెస్ వస్తాయని మొదట్లో అనుమానపడ్డారు. ఏమి ఇబ్బంది రాలేదు. దీంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరో ముందుకు అడిగేసింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందాక చెప్పాను గబ్బిలాలకు కరోనా సోకదు అన్నాను. అలాగే కోతుల మీద కరోనా వ్యాక్సిన్ తొలిసారిగా విజయవంతమైంది. కోతుల మీద కరోనా వ్యాక్సిన్ విజయవంతం చేసిన బృందం ఏది అంటే యూకే బృందం పనిచేసింది. ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ పేరు ఏం పేరంటే ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్. ఈ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ని మన భారత్లోని పూణేలోని సిరం ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ ఇండియా వాళ్ళు జతకట్టి తయారు చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, పూనా సిరం ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇద్దరు కలిసి ఆస్ట్రాజెనకా అనే వ్యాక్సిన్ ని తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. అలాగే 10 లక్షల డోసులు రెమిడిసివిర్ అత్యవసరమైన పరిస్థితుల్లో కరోనా పేషెంట్ కి అత్యవసర పరిస్థితుల్లో చికిత్సను అందించడానికి రెమిడిసివిర్ ను వాడతారు. ఈ రెమిడిసివిర్ ను అమెరికాకు చెందిన గిలాడ్ సంస్థ తయారు చేస్తుంది. గిలాడ్ సంస్థ 2020 జూన్లో భారత్ కి పెద్ద మొత్తంలో రెమిడిసివిర్ ని పంపిస్తామని వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తో వీళ్ళు చేతులు కలిపారు. రెమిడిసివిర్ ఒకసారి చూసుకోండి. రెమిడిసివిర్ అనేది కరోనా వ్యాక్సిన్ రావడానికి ముందు కరోనా పేషెంట్ కి వ్యాధి నిర్ధారించడానికి, వ్యాధి నయం చేయడానికి వాడే ఒక చికిత్స పద్ధతి. రెమిడిసివిర్ ఎప్పుడు వాడతారో ఇమీడియట్లీ పరిస్థితుల్లో, మరి ఇంకెటువంటి పొజిషన్ లేదు, అటువంటి సమయంలోనే రెమిడిసివిర్స్ వాడాలి. రెమిడిసివిర్స్ ను తయారు చేసిన కంపెనీ పేరు ఏం పేరంటే గిలియాడ్ కంపెనీ ఎవరిదంటే అమెరికాది. ఈ రెమిడిసివిర్ ను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వాళ్ళు భారత్ లో ప్రయోగాలు చేశారు. హైదరాబాద్ లో చాలా ఫార్మా కంపెనీలు కరోనా కట్టడి కోసము రకరకాల వ్యాక్సిన్లని డోసులను తయారు చేశాయి. అవేవి పెద్దగా సత్ఫలితాలు ఏమీ రాలేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో సుమారుగా 1500 కర్మాగారాలు, ఫార్మా కంపెనీలు, డ్రగ్స్ మందులు తయారు చేసే కంపెనీలు, అలాగే ఔషధాలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. వాటి ద్వారా మన భారతదేశానికి ఏమైనా సత్ఫలితాలు వస్తాయనుకుంటే ఫలితాలు ఏమీ రాలేదు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో అద్భుతమైన ముందడుగు వేసింది మోడెర్నా కంపెనీ అమెరికాది. మే 18వ తారీఖు నాడు మోడెర్నా కంపెనీ ఒక ప్రకటన ఇచ్చింది. అమెరికాలోని బయోటెక్నాలజీ కంపెనీ అయినటువంటి మోడెర్నా కరోనా వ్యాక్సిన్ ని వేగంగా కనుక్కుంటామని మనుషులపై ప్రాథమికంగా వ్యాక్సిన్ టెస్ట్ నిర్వహించామని, ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని, తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మనుషుల్లో కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని తెప్పిస్తుందని వీళ్ళు పేర్కొన్నారు. అయితే మోడెర్నా కంపెనీ ప్రకటించిన తర్వాత ఫైజర్ అనే ఒక టీకా ఉంది. యుఎస్ఏ ప్లస్ జర్మనీ కలిసి ఈ వ్యాక్సిన్ ని తయారు చేసింది. అమెరికాది ఫైజర్. మోడెర్నాది అమెరికాదే, ఫైజర్ కూడా అమెరికావే. మోడెర్నా మొదటగా వ్యాక్సిన్ తయారు చేసింది, కానీ ఫైజర్ ఆ తర్వాత తయారు చేసిన
వేగంగా సత్ఫలితాలు ఇస్తున్నాయి. 95% ఈరోజు ఫైజర్ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇస్తున్నాయి. అది మీకు నేను తర్వాత జూలై డిసెంబర్ మధ్యలో నేను విషయం చెప్తాను. అది ఇక్కడ మాస్కులు తప్పనిసరిగా ధరించమని చెప్తున్నారు. అయితే మాస్కులు ప్రతిసారి ధరించడం వల్ల వ్యక్తికి కొంచెం ఇబ్బంది కూడా అవుతున్నది. నీళ్ళు తాగడంకైనా తినేటప్పుడైనా కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు మాస్క్ తప్పనిసరిగా తీయాలి. మాస్క్ తీస్తే మళ్ళీ వైరస్ వచ్చేస్తుందని భయం. మాస్క్ వేసుకొని ఎప్పుడు తింటాడు? మరి తినలేడు. ఈ రెండు సమస్యల మధ్య ఈ 2020 జూన్ మధ్య వరకు ప్రజలు ఇబ్బంది పడేవారు. జూన్ వరకు దీన్ని అరికట్టడం కోసము తినేటప్పుడు తెరుచుకునే మాస్కులు ముక్కును పై పెదాన్ని ఒక పార్ట్ మాస్క్ కాపాడేస్తుంది. కింద పెదవి గెడ్డ భాగాన్ని మరికొంత పార్ట్ మాస్క్ కాపాడేస్తుంది. నోరుగా తెరుచుకోగానే మాస్క్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే సిస్టమ్. ఇటువంటి విధానాన్ని ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ వాళ్ళు కనుగొన్నారు ఇటువంటి మాస్క్ని. దీనివల్ల వ్యక్తిని కాపాడుకోవచ్చు. అలాగే గాలిలో వ్యాపించే వైరస్ ముక్కు గుండా శరీరంలోకి వెళ్ళకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక మంచి బిట్ ఏంటంటే, ప్రపంచానికి తినేటప్పుడు తెరుచుకునే మాస్కులను రూపొందించిన మొదటి దేశం ఇజ్రాయెల్. ఎక్కడది? టెల్ అవీవ్. ఆప్టిటివ్ పేటెంట్స్ ఇన్నోవెంట్స్ వాళ్ళు కనుగొన్నారు. దీనికి కనుగొనడంలో కీలక పాత్ర పోషించిన వారు ఆసిఫ్ గెటోలిస్ పేర్కొనడం జరిగింది. దీనివల్ల ఈ మాస్క్ రావడం వల్ల ఐస్ క్రీములు కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఇతర తినుబండారాలు కావచ్చు, మాస్క్ లేకుండానే చక్కగా తినొచ్చు. వాళ్ళు రోజువారీ జీవితం హ్యాపీగా గడిచిపోవచ్చు. మాస్క్ అప్పట్లో ధర అది 215 రూపాయలు. ఐసిఎంఆర్ భారతదేశంలో గుర్తించినటువంటి తప్పనిసరిగా వాడమని చెప్పిన మొదటి అధికారిక ప్రామాణిక మాస్క్ N95 మాస్క్ గుర్తుపెట్టుకోండి. ఐసిఎంఆర్ ద్వారా అధికారిక గుర్తింపు పొందిన మాస్క్ N95 మాస్క్. అలాగే రీసెంట్ గా గుర్తుపెట్టుకున్న మాస్క్ లేకపోవడం వల్ల ఏ దేశ అధ్యక్షుడు ఫైన్కి గురయ్యాడంటే చిలీ దేశ అధ్యక్షుడికి మాస్క్ లేకపోవడం వల్ల 3500 అమెరికన్ డాలర్లు ఫైన్ కూడా విధించారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి నుండి వ్యక్తికే కరోనా సోకుతుందని అమెరికాకి చెందినటువంటి సెంటర్ ఫర్ డిసీజర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ పేర్కొంది. వ్యక్తి నుండి వ్యక్తికి మాత్రమే కరోనా సోకుతుంది. అంతే తప్ప తినుబండారాల ద్వారా, వ్యక్తి కూర్చున్న ప్లేస్ ద్వారా, పుస్తకాల ద్వారా, మొబైల్ ద్వారా, గాలి ద్వారా ఇవేవి రావని. వ్యక్తి తాకినప్పుడు ఆ మొదటి వ్యక్తి కరోనా పేషెంట్ అయితే రెండో వ్యక్తికి కూడా తాకితే అది వ్యక్తికి కరోనా వస్తుందని ఈ అమెరికాకు చెందిన సెంట్రల్ ఫర్ డిసీజర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ అధ్యయనాలు పేర్కొంది. ఇదే విషయాన్ని ది న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ లో కూడా ప్రచురించారు. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో నేరుగా కలవడం ద్వారా, వారి ద్వారా వచ్చే ఇతరులను కలవడం ద్వారా, వారి పక్కనే ఉండటం వల్ల వ్యాధి వ్యాపిస్తుందని చెప్పారు. ఇందాక చెప్పింది కరోనా వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడితో కలవడం కానీ, వాడితో కూర్చోవడం కానీ, వాడి పక్కన ఉండడం కానీ ఉంటే కరోనా వస్తుంది తప్ప వాడి తాకిన వస్తువులు కానీ, వాడేసిన వస్తువులు కానీ, వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడి ప్లేస్లో కూర్చుంటే కానీ కరోనా వస్తుంది అనడం తప్పు. అలా రాదు, వ్యక్తి ద్వారానే వస్తుందని రుజువైంది.
చౌకైన వెంటిలేటర్లను అమెరికాలోని భారతీయ దంపతులైనటువంటి దిశే రంజన్, కుముంద రంజన్లు తయారు చేశారు. అతి చౌకైన వెంటిలేటర్లు, చాలా చౌకగా $100కే వచ్చే యంత్రం. భారతీయ కరెన్సీలో అయితే 7,600 రూపాయలకే ఈ వస్తుంది. మామూలుగా అయితే ఈ వెంటిలేటర్లు దీనికి 5 రెట్లు ఎక్కువ ధర ఉంటుంది. దేశీయ రంజన్ జార్జియాలోని టెల్ వర్సిటీలోని జార్జ్ డబ్ల్యూ ప్రుడే స్కూల్ మెకానికల్ ఇంజనీరింగ్ లో అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు. అలాగే కుముంద రంజన్ అట్లాంటికాలోని వైద్యురాలుగా పనిచేస్తున్నారు. దేశీయ రంజన్ అనేవాడు బీహార్ పాట్నాకు చెందినవాడు. కుముద్ రంజన్ రాంచీకి చెందింది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యంత చౌకైనటువంటి వెంటిలేటర్లు భారతీయ దంపతులైనటువంటి దేశీ రంజన్, ఇతను బీహార్ పాట్నాకు చెందినవాడు. ఆయన ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అధ్యాపకుడు. కుముద్బిన్ రంజన్ అమెరికాలో ఒక వైద్యురాలు. ఈమె జార్ఖండ్లో రాంచీకి చెందింది. వీళ్ళిద్దరూ చౌకైన వెంటిలేటర్లను 7,600 రూపాయలకి తయారు చేశారు. ఇది భారతీయ కరెన్సీలో 7,600 రూపాయలు అయితే అమెరికన్ డాలర్లో $100. సాధారణంగా అయితే ఒక వెంటిలేటరు సుమారు 40,000 రూపాయలు లేదా $500 ఉంటుంది. కానీ $100కే వీళ్ళు అందిస్తారు. అనేక దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నంలో భాగంగా ఆస్ట్రేలియా కూడా తమ దేశంలోని కరోనా పేషెంట్ల కోసం, తమ దేశంలోని కరోనా వ్యాధిని అరికట్టడం కోసం ఆస్ట్రేలియా బయోటెక్నాలజీ వాళ్ళు నోవావాక్స్ కరోనా టీకాను పరీక్షించడం మొదలుపెట్టారు. NVX-CoV2373 అనే ప్రయోగాత్మక టీకాను, ఇది వ్యాక్సిన్ పేరు, టీకా పేరు NVX-CoV2373. ఇది టీకా ఆస్ట్రేలియాది. నోవావాక్స్ ఆస్ట్రేలియాది. 131 మంది మీద పరీక్షించారు. ఇది మనకు అవసరం లేదు, ఇవేవి మనకు ఇప్పుడు అవసరం ఉండదు. ఇది మే 26వ తారీఖు నాడు ఆ విభాగపు అధ్యక్షుడైనటువంటి గెగర్ గ్లేన్ పేర్కొన్నారు. మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆస్ట్రేలియన్లో అమెరికన్ బయోటెక్నాలజీ తయారు చేసినటువంటి నోవాక్సిన్ ఆస్ట్రేలియాలో పరీక్షలు మొదలు పెట్టారు. ఇది ఆస్ట్రేలియా కోసం. ఆ వ్యాక్సిన్ పేరు NVX-CoV2373 మే 26న చెప్పడం జరిగింది. హైడ్రోక్లోరోక్విన్ భారతదేశంలో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని, చక్కగా వాడుకోవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో కరోనా పేషెంట్స్ కి హైడ్రోవాక్సిన్ ఇవ్వడంలో తప్పు లేదని ICMR మే 26వ తారీఖున చెప్పింది. ఫ్రాన్స్ భయపించింది, అనుమానం వ్యక్తపరిచింది. హైడ్రోక్లోరిక్ తో ప్రయోజనం లేదంటే మీ దేశాల్లో అది పనిచేయలేకపోవచ్చు, కానీ మా వాతావరణానికి, మా దేశ పేషెంట్లకి ఇది పనిచేసినాదని ICMR రుజువు చేసుకుంది. సో ఇండియాలో హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనా పేషెంట్స్ కి వాడడంలో తప్పు లేదని మే 26వ తారీఖు నాడు ICMR వ్యక్తపరిచింది. అలాగే వైరస్ మార్పులతో ప్రమాదాలు లేవు. ఇది ప్రధానంగా లండన్ లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యాపకుడు ఫ్రాంకోయాస్ బెలెక్స్ వ్యక్తపరిచాడు. ప్రాణాంతకరమైన వైరస్ లో ఇప్పుడు వరకు అన్ని జన్యు ఉత్పరివర్తనాలు ప్రమాదకరం లేవని, 77 దేశాలలో సుమారు 15,000 మంది కోవిడ్ పేషెంట్ల నుండి సేకరించిన వైరస్ జన్యువులను విశ్లేషించి చెప్పాడు. వైరస్ లో మార్పులేవి లేవు, అన్ని ఒకేలాగా ఉన్నాయని ఏ యూనివర్సిటీ అధ్యయనం చెప్పిందంటే యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్ అధ్యాపకులు పేర్కొన్నారు. వాళ్ళు 75 దేశాలలో 15,000 మంది
కరోనా పేషెంట్లపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని రుజువు చేశారు. విస్తృత ప్రయోగ దశలో కరోనా టీకా మే 22వ తారీఖు నాడు లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సుమారు 10,260 మందిపై టీకాలు వేశారు. ముఖ్యంగా చైనా, అమెరికా, యూరోప్లో 12 వరకు టీకాలు వేరువేరు దశల అభివృద్ధిలో ఉన్న అన్నిటికంటే ముందుగా బ్రిటన్ తయారు చేస్తున్నటువంటి ఆస్ట్రాజెనెకా టీకా సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇంత వేగంగా ఒక వ్యాక్సిన్ తయారు చేయడం ఇదే మొదటిసారి. వేగంగా జస్ట్ 3 నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. తొలి క్లినికల్ కూడా చేయడం జరిగింది. మరి ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య బృందము తొలిసారిగా కరోనా ద్వారా చనిపోయిన పేషెంట్ బాడీని పోస్ట్ మార్టం చేశారు. తొలిసారి మాట అది ఢిల్లీ ఎయిమ్స్ బృందం చేసి ఆ వ్యాధి ఎలాగ ఇతరులకు సోకుతుంది, పోస్ట్ మార్టం చేస్తే మనకేమైనా వస్తుందా, లేకపోతే వైరస్ లక్షణాలు ఇంకా ఉంటాయా అనేది అన్ని తేలిపోయింది. వ్యక్తి చనిపోయిన 2 గంటల తర్వాత వ్యక్తిలో ఎటువంటి వైరస్లు ఉండవు. ఒక వైరస్ వ్యక్తితో చనిపోయిన వాడు అతని బాడీలో ఆ వైరస్ 2 గంటలు మాత్రమే జీవిస్తుంది. సో చనిపోయిన వ్యక్తి బాడీ నుంచి వైరస్ లేదు అనేది నిజ నిర్ధారణ. ఇక జనాల్లో ఒక అనుమానం, చనిపోయిన వ్యక్తికి కూడా వైరస్ ఉందని అతన్ని పూడ్చిపెట్టడము, దహనకాండ చేయటము లేదా అంత్యక్రియలు చేయటంలో పాలు పంచుకునేవారు కాదు. ఎప్పుడైతే ఈ అనుమానం ఉండడంతో ఢిల్లీ ఎయిమ్స్ బృందం పరీక్షలు చేసింది. మృత్యుడి శరీరంలో కరోనా వైరస్ ఎంతకాలం జీవిస్తుంది, మృత్యు దేహం నుండి కూడా వైరస్ ఇతరులకు సోకుతుందా, శరీరంలో ఏ అవయవాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనే వాటివన్నీ నిజమయ్యాక వ్యక్తి శరీరంలో చనిపోయిన బాడీలో 2 గంటలు మాత్రమే వైరస్ ఉంటుందని రుజువైంది. అది అక్కడికి మనం తెలుసుకున్నాం. కరోనా వ్యాధికారక వైరస్ తయారీలో విజయవంతం. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB వాళ్ళు ఒక కీలకమైన అడుగు ముందుకెళ్లారు. దేశంలోని వేరువేరు ప్రాంతాలలో రోగుల ద్వారా సేకరించిన వైరస్ ను వైరాలజీ ద్వారా డాక్టర్ కిషన్ హర్షన్ నేతృత్వంలో బృందం విజయవంతంగా వృద్ధి చేసింది. మే 28వ తారీఖు నాడు CCMB వాళ్ళు ఆ నిజ నిర్ధారణ తీసుకుంటే కరోనా వ్యాధికారక వైరస్ తయారీలో వీళ్ళు చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇచ్చింది. వ్యాక్సిన్ తయారీకి అనేక ప్రయత్నాలు చేయొచ్చని వీళ్ళు అధ్యయనంలో పేర్కొంది. ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఆ బృందానికి నాయకుడు డాక్టర్ కిషన్ హర్షన్ బృందం అధ్యయనంలో చెప్పింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ 2020వ సంవత్సరం మే 30వ తారీఖు నాడు చైనా ఒక అధికారిక ప్రకటన ఇచ్చింది. మే 30, 2020 99% మా వ్యాక్సిన్ పక్కగా పనిచేస్తున్నదని చెప్పింది. ఆ వ్యాక్సిన్ పేరు కరోనా వాక్. చైనాకు చెందినటువంటి బయో ఫార్మాస్యూటికల్ సంస్థ సినోవాక్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ పేరు కరోనా వాక్. 99% సత్ఫలితాలు ఇస్తున్నదని మే 30 పేర్కొంది. కరోనా వాక్ ఇది చైనాకు చెందింది. మే 30న 99% ఈ వ్యాక్సిన్ అద్భుతంగా ఫలితాలు ఇస్తున్నాయని చైనా ప్రకటించుకుంది. ఈ వ్యాక్సిన్ ని చైనాకు చెందిన బయో ఫార్మాస్యూటిక్ సంస్థ సినోవాక్స్ తయారు చేసింది. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ ని 2020 సెప్టెంబర్లో అందిస్తామని
సెప్టెంబర్లో అందిస్తామని బ్రిటన్ పేర్కొంది. ఇది 2020 మేలో ప్రకటించిన సమాచారం. బ్రిటన్ పేర్కొంది 2020 మేలో బ్రిటన్ ఏం చెప్పిందంటే సెప్టెంబర్ నాటికల్లా మా కరోనా వ్యాక్సిన్ ఆస్ట్రాజెనకాను మేము అందిస్తామని చెప్పింది. అయితే ఈ కరోనా ఆస్ట్రాజెనకాను ఇతర దేశాలకు ఇవ్వడానికి, ఇతర దేశాలతో కలిసి పనిచేయడానికి బ్రిటన్ ముందుకు వచ్చింది. భారత్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాలతో ఆస్ట్రాజెనకాను కలిసి మేము ఉత్పత్తి చేస్తాం, కలిసి మార్కెట్లోకి తెస్తామని ప్రకటించుకుంది. WHO ద్వారా కూడా గుర్తింపు కూడా పొందింది. భారత్లో కరోనా వ్యాక్సిన్ కి ఆస్ట్రాజెనకాతో జతకట్టిన కంపెనీ ఏది అంటే సిరమ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఎక్కడుందంటే పూణే. ఆదం పూనావాలా ఈ ఇన్స్టిట్యూషన్ హెడ్. ఆదం పూనావాలా. యూరప్ దేశాల నుంచే భారత్లోకి కరోనా. భారత్లోకి జనవరి 30వ తారీఖు 2020 కేరళలో తొలి కేసు నమోదైనప్పుడు ఆ వైరస్ లక్షణాలు యూరప్ నుంచి, దక్షిణాసియా దేశాల నుంచి భారత్లోకి వచ్చాయని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. దేశంలో 294 కరోనా వైరస్ జన్యు క్రమాలపై కుమార, సోమసుందరం, మైనల్ మండల్, అంకిత లావడస్ బృందం వాళ్ళు అధ్యయనం చేస్తే ఈ వైరస్ లక్షణాలు భారత్లోకి ఏ ప్రాంతం నుండి వచ్చాయి, ఎక్కువగా ఎక్కడి నుండి వచ్చాయంటే యూరప్, దక్షిణాసియా నుంచే ఎక్కువగా వచ్చాయని వాళ్ళు నిజ నిర్ధారణకు వచ్చింది. భారత్లో ఈ కరోనా వైరస్ అభివృద్ధి యూరప్, తూర్పు మధ్య ఓషియానా, దక్షిణాసియా ప్రాంతాలపై నుండే మన దేశంలోకి వైరస్ వచ్చిందని వీళ్ళు పేర్కోవడం జరిగింది. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా SARS-CoV-2 వైరస్ కి భారత్లోని వైరస్ కి మధ్య ఉన్న జన్యుపరమైన తేడాని కూడా వీళ్ళు అధ్యయనంలో పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి వైరస్ ఒకలా ఉంది, భారత్లో ఉన్నటువంటి వైరస్ మరొకలా ఉందని ఈ బెంగళూరు ISIC సంస్థ ఇండియన్ సైన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు పేర్కోవడం జరిగింది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చైనాకు చెందినటువంటి ఒక కంపెనీ సినోవాక్ కరోనా వ్యాక్ను మరింత వేగంగా తెస్తున్నామని మే 30 వాళ్ళే ప్రకటించారు. 99% పనిచేస్తున్నారని వాళ్ళు చెప్పారు. జూన్ 14వ తారీఖు నాడు ఏముంది, మళ్ళీ ప్రపంచానికి చాలా వేగంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు. జూన్ 14 143 వాలంటీర్ల మీద ప్రయోగించాం మొదటి దశలో. రెండో దశలో 600 మంది మీద ప్రయోగించాం. ఇక ట్రయల్స్ లో 90% కంటే ఎక్కువ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కరోనా వాక్ను చైనా తొలిసారిగా ఏ దేశంలో ప్రయోగాలు చేసింది, ఒక విదేశం మీద, అదేంటే బ్రెజిల్లో కూడా చేసింది. ఇన్స్టిట్యూషనల్ బ్లూటంటన్ అనే సంస్థతో బ్రెజిల్లో కూడా పరిశోధనలు చేసింది. 2 దశలు తమ దేశంలో చేసింది, 3వ దశ కూడా తమ దేశంలో చేసింది. కరోనా వాక్ను చైనా ఏ దేశంలో ప్రయోగాలు చేసింది, పరిశోధనలు చేసింది, ట్రయల్స్ చేసింది అంటే బ్రెజిల్తో. ఆ బ్రెజిల్లో ఏ సంస్థ? ఇన్స్టిట్యూషనల్ బుటాంటన్ సంస్థ. అదే మీకు ఆస్ట్రాజెనకా ఉంది. ఆస్ట్రాజెనకా బ్రిటన్ది. వాళ్ళు ఎవరంటే ఇండియా, నార్వే, స్విట్జర్లాండ్. కరోనా వాక్ చైనా ఏ దేశంలో పరిశోధనలు ట్రయల్స్ చేసిందంటే బ్రెజిల్.
బ్రెజిల్. అలా మనం గుర్తుపెట్టుకోవాలి. కరోనా బాధితులకు సంజీవిని డెకామెథాసోన్. కరోనా బాధితులకు ఒక సంజీవిని వంటిదని డెకామెథాసోన్ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లండన్ వాళ్ళు నిర్ధారించారు. ముఖ్యంగా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న పేషెంట్ ఉంటాడు. వాడికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. అటువంటి వారికి డెకామెథాసోన్ అద్భుతంగా పనిచేస్తుందని రుజువైంది. ఇది అత్యంత చౌకగా లభిస్తుంది. ఈ ఔషధం అత్యంత చౌకగా లభిస్తుంది. కరోనా బాధితుల్లో 1/3 వంతు మరణాలు తగ్గించవచ్చని, ఆక్సిజన్ సపోర్ట్తో ఉన్న బాధితుల్లో 1/5 వంతు మరణాలు తగ్గించవచ్చని ఈ అధ్యయనంలో చేరుకుంది. ఒకసారి చూడండి. డెకామెథాసోన్ లండన్ పరిశోధనలో అద్భుతమైన మందని పేర్కొన్నారు. కరోనాతో మరణించే వారి మీద 1/3 వంతు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ఆక్సిజన్ లేక చనిపోయిన వారిలో 1/5 వంతు మరణాలను అడ్డుకోవచ్చని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక కండిషన్, వెంటిలేటర్ లేదా ఆక్సిజన్ సపోర్ట్తో అవసరం లేని బాధితులకు వెంటిలేటర్లు మరి ఆక్సిజన్ సపోర్ట్ లేని కరోనా పేషెంట్స్ కి ఈ డెకామెథిన్ అనేది అవసరం ఉండదు. అంటే ఆ పేషెంట్ అనేవాడు తప్పనిసరిగా వెంటిలేటర్ మీదనే ఉండాలి, ఆక్సిజన్ సపోర్ట్ లేని వాడే ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి కరోనా చికిత్స అందించాలంటే వాడికి డెకామెథాసోన్ పెడితే అద్భుతంగా ఫలితాలు ఇస్తాయని లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు పేర్కోవడం జరిగింది. స్వీడన్ వాళ్ళు కూడా కరోనా చికిత్స కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరోనా కారణంగా మెదడే దెబ్బతింటుందని స్వీడన్ చెందినటువంటి గోతెన్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. శరీరంలో మెదడే దెబ్బతింటుంది అని గోతెన్బర్గ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. వాళ్ళు అనేక పరీక్షలు కూడా చేసి ఇది ఎక్కువగా మెదడుపైన ప్రభావం చూపెడుతుందని 47 మంది మీద వాళ్ళ పరిశోధనల్లో అనేక నిజాలను బయటకు చెప్పారు. అది గోతెన్బర్గ్ యూనివర్సిటీ స్వీడన్ వాళ్ళు. కరోనా తీవ్రత మెదడుని ప్రభావితం చేస్తుందని, మెదడే దెబ్బతింటుందని చెప్పారు. అలాగే ముంబైలోని గ్లెన్మార్క్ అనే ఒక ఔషధ తయారీ కంపెనీ మన దేశంలో కరోనా వ్యాక్సిన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని యాంటీవైరల్ ఔషధం ఫవిపిరవర్ కోవిడ్ చికిత్సకు బాగా పనిచేస్తుందని, దాన్నే ప్లావిప్లూ అనే ఒక టాబ్లెట్ ని తయారు చేశారు. దాన్ని డిసిఐజి కూడా పంపారు. డిసిఐజి అనుమతి కూడా ఇచ్చింది అమ్మమని. మార్కెట్లోకి ఈ యొక్క టాబ్లెట్ ను అమ్మడం మొదలు పెట్టారు. ఒక టాబ్లెట్ ధర 103 రూపాయలు అండి. మొదటి రోజు పేషెంట్ కి 2 టాబ్లెట్స్ ఇవ్వాలి. తర్వాత ప్రతిరోజు ఒక టాబ్లెట్ ఇచ్చుకోవాలి. మొత్తం 14 రోజులు ఈ టాబ్లెట్ ఇవ్వాలి. 82,500 మంది మీద వీళ్ళు పరిశోధనలు చేస్తే ఈ వ్యాక్సిన్ రాకముందే ఈ టాబ్లెట్ పనిచేస్తుందని తేలింది. ఒకసారి చూడండి. గ్లాన్మార్క్ టాబ్లెట్ అది దేశీయ ఉత్పత్తి కేంద్రం ముంబై సంస్థ పేరు గ్లాన్మార్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసింది. జూన్ 20వ తారీఖు నాడు మార్కెట్లోకి తెస్తామని ప్రకటించారు. డిసిఐజి నుండి అనుమతి పొందింది. 14 రోజుల పాటు
వ్యక్తికి ఆ ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఏ పేషెంట్ అయితే వాడికి, అది నయం అవుతుందని వాళ్ళు నిజ నిర్ధారణ కూడా చేశారు. ఒక ట్యాబ్లెట్ ధర 103 రూపాయలు. అహ్మదాబాద్లో ఒక పరిశోధన జరిగింది. కరోనా రావడానికి వ్యర్థ జలాలు కూడా కారణమని, వేస్ట్ మురికి నీరు కారణమని అహ్మదాబాద్ వాళ్ళు పేర్కొన్నారు. వాళ్ళు అహ్మదాబాద్లో పరిశోధన చేశారు. ఐఐటి గాంధీనగర్ చెందినటువంటి శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఈ అధ్యయనంలో కీలక పాత్ర పోషించాయి. అటువంటి దేశాల్లో భారత్ ఒకటి. వేస్ట్ వాటర్ ద్వారా వ్యర్థ జలాల నుంచి వైరస్ లక్షణాలు వేగంగా విస్తరించవచ్చని పరిశోధన చేసే దేశాలలో భారత్ కూడా చేరింది. అందులో మొదటి దేశం ఏది అంటే బ్రిటనే మొదటిది. భారత్లో వ్యర్థ జలాల నుంచి తొలిసారిగా కరోనాను గుర్తించిన విశ్వవిద్యాలయం ఏది అంటే ఐఐటి గాంధీనగర్. పరిశోధనలు ఎక్కడ జరిగాయి అంటే అహ్మదాబాద్లో పరిశోధనలు జరిగాయి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రాజెనెకా వాళ్ళు జూన్ 25వ తారీఖు 2020న ఈ కరోనా వ్యాక్సిన్ ని అతి త్వరగా తయారు చేస్తామని దానికి పేరు ADOXY NCOD9. ఇది వ్యాక్సిన్ పేరు. అది ఆస్ట్రాజెనెకా తయారు చేసిన టీకా పేరు. అది మార్కెట్లో తెస్తామని వాళ్ళు పేర్కొన్నారు జూన్ 25వ తారీఖు నాడు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో ఐఐటి ఢిల్లీ వారు కరోనా టెస్ట్ ఇంట్లోనే చేసుకునే ఒక కిట్ తయారు చేశారు. ఇప్పటివరకు మనం చూస్తున్నాం, ఇంట్లోనే బీపీ టెస్ట్ చేసుకునే సిస్టమ్ ఉంది, ఇంట్లోనే మధుమేహం టెస్ట్ చేసుకునే సిస్టమ్ ఉంది, ఇంట్లోనే బరువు ఎంత ఉన్నదో చెక్ చేసుకునే మిషన్స్ ఉన్నాయి, జ్వరం ఎంత ఉందో చెక్ చేసుకునే సిస్టమ్స్ ఉన్నాయి, ఇంట్లోనే వైద్యుడి దగ్గరికి వెళ్ళవసరం లేకుండానే. అలా కరోనా టెస్ట్ ఇంట్లోనే చేసుకునేటట్టుగా కరోనా కిట్ను తొలిసారిగా రూపొందించిన వారు ఐఐటి ఢిల్లీ వారు జాతీయ రసాయన ల్యాబొరేటరీలో తో కలిసి తయారు చేశారు. దీని పేరు ఎలిసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసైట్. ఆ కిట్ పేరు. ఈ కిట్ను మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోని మెడేటెక్ జోన్ లో తయారు చేస్తున్నారు. ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని మెడేటెక్ జోన్ లో తయారు చేస్తున్నారు. ఇంట్లోనే వాడే కరోనా కిట్ను ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మెడేటెక్ జోన్ లో తయారు చేస్తున్నారు. ఇంట్లోనే కరోనా టెస్టులను చెక్ చేసుకునే విధానాన్ని తెచ్చిన వారు ఎవరంటే ఐఐటి ఢిల్లీ. ఆ కిట్ పేరు ఏం పేరంటే ఎలిసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసైట్. కరోనా చికిత్సకు కోవిఫర్ ఔషధం మార్కెట్లోకి తెస్తున్నట్లు DCGI నుంచి అనుమతి కూడా లభించిందని జూన్ 21వ తారీఖు నాడు కోవిఫర్ సంస్థ ప్రకటించింది. అయితే చూడండి, పిల్లల మీద పెద్దలలో అనుమానిత వ్యక్తులలో ఎవరికైతే ప్రభావితం ఎక్కువ ఉంటుందో వారికి మాత్రమే దీన్ని ఉపయోగించాలి తప్ప ఏ చిన్న లక్షణాలు కనబడినా వెంటనే మాత్రం ఇవ్వకూడదు. తట్టుకోలేని వారి చిన్నపిల్లల మీద, విపరీతంగా ఇబ్బంది పడుతున్న పెద్దవారి మీద మాత్రమే ఈ కోవిఫర్ ఔషధాన్ని వాడమని DCIG చెప్పడం జరిగింది. ఇది ఒక వ్యాక్సిన్ 6,000 రూపాయలు ఉంటుంది. 100 ml దాని బరువు ఉంటుంది. ఇంకో పాయింట్,
జాన్ ఇప్సిన్ యూనివర్సిటీ అధ్యయన బృందం యుఎస్ఏ వారు ఎవరికైనా కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే కరోనా వైరస్ వచ్చిన వెంటనే ఆ వ్యక్తి కరోనా ఉందని వెంటనే మనం నిర్ధారించకూడదు. 2-3 రోజుల పాటు ఆ వ్యక్తిని హోమ్ క్వారంటైన్లో పెట్టాలి. పెట్టిన తర్వాత 2-3 రోజులు అయిపోయిన తర్వాతే అతని మీద టెస్టులు చేయాలి. టెస్టులు చేసాక అప్పుడు మాత్రమే అతనికి ఆ లక్షణాలు ఉన్నాయని తెలుస్తుంది. అది 3 రోజులు పరీక్షలు చేయాలి. అంతే తప్పించి అతనికి అనుమానం ఉన్నారని వెంటనే టెస్ట్ చేసేసి కరోనా లేదని తెలియగానే అతను పంపించడం, అతను లేదని చెప్పి బాహ్య ప్రపంచంలో సభ్య సమాజంలో తిరిగిపోవడం కాదు. ఎవడైతే కరోనా నిర్ధారణ ఉందని అనుకున్నవాడు ఉంటే వాడిని ఒక 2-3 రోజుల పాటు హోమ్ ఐసోలేట్లో పెట్టుకోవాలి. హోమ్ క్వారంటైన్లో అక్కడే పెడితే 3 రోజులు పోయిన తర్వాత ఆ వ్యక్తికి లక్షణాలు ఉన్నాయి లేదా నిజ నిర్ధారణ అవుతుందని జాన్ ఇప్సిన్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలడం జరిగింది. అది ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.